పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ కొలిక్కి వస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో జయరాంకు నెలకొన్న ఆర్థిక వివాదాలే ఆయన ప్రాణాల మీదకి తెచ్చినట్లు తెలుస్తోంది. డబ్బు వసూలు క్రమంలో ఏర్పడిన ఘర్షణ కారణంగా రాకేష్ రెడ్డి హత్యకు పాల్పడినట్లు సమాచారం. పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు మిస్టరీ వీడిందే. తనకు ఇవ్వాల్సిన 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసుకునే క్రమంలోనే హత్యకు పాల్పడ్డానని ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదట ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమైనా ఆమెకు ఈ హత్యతో సంబంధం లేదనే భావన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే అనేక మందిని ప్రశ్నించి వివరాలు రాబట్టిన పోలీసులు హత్య జరిగిన తీరు, సూత్రధారుల వివరాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు పోలీసు బృందాలను రంగంలోకి దించి స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. చాలా మందిని ప్రశ్నించాం, శిఖా చౌదరి ప్రశ్నించాం, చాలా విషయాలు మేము సేకరించడం జరిగింది. సాక్ష్యాధారాలు కూడా ఖచ్చితమైన నేరానికి ఖచ్చితంగా రుజువు చేసే సాక్ష్యాలను కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. వీటినన్నింటినీ క్రోడీకరించి మేము కంక్లూజన్కి వచ్చాం. నేరం ఎలా జరిగింది అనేది ఒక మాకు నిర్ధారణ అయింది. హైదరాబాద్ కేంద్రంగా నేరం జరిగింది, అది నిర్ధారణ అయిన విషయం. రిమాండ్ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ఇన్వెస్టిగేట్ చేయటం లేదా తెలంగాణ పోలీస్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది డిసైడ్ చేస్తాం. మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఫాలో అవుతాం. జనవరి 29న అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన జయరాం కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే రాకేష్ రెడ్డికి ఇచ్చారు. ఇటీవల రాకేష్ పిలుపు మేరకు అతడి ఇంటికి జయరాం వెళ్లారు. అక్కడ తలెత్తిన ఘర్షణలో చిన్నపాటి దెబ్బలకే జయరాం కుప్పకూలిపోయారని రాకేష్ విచారణలో చెప్పినట్లు సమాచారం. కుప్పకూలిన తర్వాత అతనికి ఇంజెక్షన్తో విషప్రయోగం చేశారా అనేది తేలాల్సి ఉంది. జయరాం చనిపోయాక తొలుత తన ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచిన రాకేష్ తర్వాత ఓ కారులో నందిగమ్మ వైపు తీసుకెళ్లారు. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. 6 టీమ్స్ పెట్టాను ఇన్వెస్టిగేషన్ కోసం. చాలా వరకు క్లూ వచ్చింది, మనకి క్లారిటీ కూడా వచ్చింది. బహుశా ఏదో మనీ డిస్ప్యూట్ కనిపిస్తుంది ఇప్పుడు వరకు. మోస్ట్ లైక్లీ ఈయన అక్కడే హైదరాబాద్లో చంపారు, అక్కడే జరిగింది. 31st 11-12 మధ్యలో జరిగింది. మళ్ళీ అది బాడీ తీసుకొని ఇక్కడ డిస్పోజ్ చేశారు. ఇక్కడ వచ్చి కార్ న్యూట్రల్ గేర్లో పెట్టుకొని తోసేసి పక్కన పెట్టారు. తర్వాత ఈయన ఏదో బస్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్లారు. తనకు ప్రాణాపాయం ఉందని 2016 నుంచే జయరాం చెప్పేవారని ఆయన భార్య పద్మశ్రీ వెల్లడించారు. సొంత అక్క నుంచే ప్రాణహాని ఉందని చెప్పేవారని పేర్కొన్నారు. ఆర్థికపరమైన చర్చల కోసమే జయరాం అమెరికా నుంచి భారత్కు వచ్చారన్న ఆమె టీవీ ఛానల్లో శిఖా ప్రమేయం ఎక్కువైనందున ఆమెను బాధ్యతల నుంచి తప్పించానన్నారు. అనేక మందితో జయరాంకు ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయని పోలీసులు అంచనాకు వచ్చారు. జయరాం డైరెక్టర్గా ఉన్న కోస్టల్ బ్యాంకు మినహా అన్ని వ్యాపారాలు నష్టాల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డిపైన అనేక నేరారోపణలున్నట్లు తెలుస్తోంది. గతంలో అతనిపై నమోదైన కేసులపైన పోలీసులు దృష్టి సారించారు.